హలో గైస్, ఈ వీడియోలో మిల్ మేకర్ కర్రీని చేసి చూపిస్తున్నాను. సేమ్ చికెన్ తిన్న టేస్టే వస్తుంది. మరి లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొద్దిగా దాల్చిన చెక్క, 4 లవంగాలు, 4 మిరియాలు, 3 యాలకులు, 5, 6 జీడిపప్పు, 6, 7 పొట్టు తీసిన వెల్లుల్లి, కొద్దిగా జీలకర్ర, 1 స్పూన్ వరకు ధనియాలు, కొద్దిగా చింతపండు, 1 ఇంచు వరకు ఎండు కొబ్బరి ముక్కల్ని వేసుకొని మిక్సీ పట్టుకొని ఇప్పుడు ఇందులోనే కట్ చేసుకున్న ఆనియన్స్ని, చిన్నగా చాప్ చేసుకున్న టమాటా ముక్కల్ని వేసుకొని మెత్తని పేస్ట్లా పట్టుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, పేస్ట్ అనేది ఇలా ఉండాలన్నమాట. తర్వాత మిల్ మేకర్ని వేడి నీళ్ళలో వేసుకొని ఒక 5 నిమిషాలు ఉంచండి. అవి మెత్తబడతాయి. మిల్ మేకర్ మెత్తబడిన తర్వాత వాటిలో ఉన్న వాటర్ని అంతా తీసేసి ఒక ప్లేట్లో వేసుకోండి. ఇక్కడ నేను ముందే రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మిల్ మేకర్ కర్రీ చేయడం కోసం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ వరకు బటర్ని కూడా వేసుకోండి. బటర్ వేస్తే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకవేళ బటర్ లేకపోతే కొంచెం నెయ్యిని వేసుకోండి. నేనైతే ఇక్కడ నెయ్యిని వేసుకున్నాను. నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి ఓల్ గరం మసాలా వేసుకొని వాటితో పాటు 2 బిర్యానీ ఆకులు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి ముక్కల్ని, కొద్దిగా కరివేపాకును వేసుకొని కలుపుకోండి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఆనియన్ టమాటా పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసుకోండి. ఈ మసాలా పేస్ట్ని నూనెలో బాగా వేయించాలి. ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా మధ్య మధ్యలో గరిటతో కలుపుకుంటూ అడుగు అంటకుండా ఈ మసాలా పేస్ట్ని వేయించండి. ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పసుపు, సరిపడా కారం, కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని మసాలా పేస్ట్ అంతా బాగా ఫ్రై చేసుకోండి. మసాలా పేస్ట్కి ఉప్పు కారం బాగా పట్టిన తర్వాత ఇప్పుడు ఒకసారి అంతా కలుపుకొని ముందుగా ఇందులోకి ఉడికించుకొని పెట్టుకున్న మిల్ మేకర్ని వేసుకోండి. ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకొని గ్రేవీకి సరిపడా వాటర్ని పోసుకొని ఉడికించుకోండి. మిల్ మేకర్కి ఆ వాటర్, ఆ మసాలా అంతా పట్టేంత వరకు ఉడికించుకోండి. గ్రేవీ కన్సిస్టెన్సీ మనకి తగ్గట్టుగా ఉన్నప్పుడు కొంచెం ధనియాల పొడి వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకోండి. ఇంకా చివర్లో కొంచెం కట్ చేసుకున్న పుదీనా, అలాగే కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకొని కలుపుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకొని దించేయండి. ఎంతో టేస్టీ మిల్ మేకర్ కర్రీ రెడీ అవుతుంది. ఈ కర్రీని మీరు ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.